నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా కడప పట్టణంలో 25/2/2026 సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కడప జిల్లాలో యెహోవా ఈరే మారనాథ మినిస్ట్రీస్ దైవజనులు శీలం ఆనంద్ పిలుపు మేరకు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కొరకు ప్రార్థనాలయాలు పడగొడుతున్న వాటి కొరకు బహిరంగ సువార్తను ఆపుతున్న ఆర్ఎస్ఎస్ వారిని చేస్తున్న దౌర్జన్యాలను ఎన్డీఏ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లడానికి చీరాల నుండి స్టేట్ ప్రెసిడెంట్ కె అశోక్ కుమార్, బిషప్ జి దానియేలు, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ అనేక మంది దైవజనులు కడపకు రావటం, కడప జిల్లా పట్టణంలో ఉంటున్న దైవజనులు క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్, పులివెందుల పట్టణం నుండి దైవజనులు డేవిడ్, వాడపిల్ల సునీల్, ఇంకా దైవజనులు సత్యం గేట్ టుగెదర్ నిర్వహించి గవర్నమెంట్ కు జిల్లా కలెక్టర్ గారికి ఏ విధానంలో వినతి పత్రం సమర్పించాలని అందరూ కడప పట్టణంలో దైవజనులు గిద్యోగున పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలో సమావేశమవటం, విధి విధానాలు చర్చించుకోవటం జరిగింది. ఇలా తీసుకొచ్చి ఈ రాజ్య నిర్మాణాన్ని అవకాశం మాట్లాడుతున్న ఆయన మీరు నాకు అవకాశం మమ్మల్ని అందరినీ మీ ఆత్మకత నింపి ఏక మనసు ఏక హృదయం అనుగ్రహించి రాబోయే తరానికి ఆయన క్రైస్తవ సమాజాన్ని మేలుకరమైన విషయాలు మేము ఆలోచించడానికి సహాయం వచ్చిన ప్రతి రాష్ట్ర బట్టి తెలుసుకోవడం చేసి ఈ స్థలాన్ని బట్టి మందిరాన్ని అందరికీ వందనాలు. ఈ కడప రావడం చాలా సంతోషం. 3 ముఖ్యమైన ఒకటి, దళిత క్రైస్తవ నిశ్చితంగా పరిగణించాలని ఎంతోమందికి అవగాహన లేదు. అందువల్ల మీరు అందరూ ఉంది. ఈ యొక్క సమస్య సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా దాదాపు 75 సంవత్సరాల నుంచి దీని మీద పోరాడుతున్నాం. రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అని ఒకటి పేరా3 ప్రకారంగా దాంట్లో రాష్ట్రపతికి 341 ఒకటో సెక్షన్ ప్రకారంగా ఎవరెవరు ఏ జాతి వారు ఏ వర్గం వారు ఎస్సీ కింద పెట్టాలి, ఏ వర్గం ఏ జాతి వారిని ఎస్టీ కింద పెట్టాలి అన్న అధికారం మాత్రమే ఉంది. అయితే వారు ఆ అధికారాన్ని మించి దాని కులానికి జోడించి ఇలాగ క్రైస్తవులు ఇవి ఎస్సీ హోదా లేకుండా చేశారు. 1956లో మొట్టమొదటిగా సిక్కులకు ఇచ్చారు. ఫస్ట్ హిందువులకైంది. 56లో సిక్కులకు ఇచ్చారు. 30లో